పించాలని అతని సహాయం కోరండి. జానకి పెళ్లి చెడగొట్టిన పరశురామయ్య అదే జానకి పెళ్లికి కుక్కలా కాపలా కాయాలి. మేం పిలిస్తే వస్తాడా? తప్పకుండా వస్తాడు. బద్ధశత్రువైనా గుమ్మంలోకి వెళ్లి సహాయం అడిగితే చేస్తాడు. పైగా నాకు ఎదురు రావడం అంటే అతను వెనక ముందు చూడడు. ఆగండి అక్కడ. ఎవరిని అడిగిరా లోపలికి వస్తున్నారు? మేము తగదా కోసం రాలేదు. లేకపోతే సంబంధం మాట్లాడడానికి వస్తున్నారా? వెళ్ళండి బయటికి. సహాయం కోరి వచ్చిన వాళ్ళని పరశురామయ్య గారు తిప్పి పంపరన్న నమ్మకంతో వచ్చాం. సహాయం? బలరాముడు, వాళ్ళని ఇలా పంపించు. మా అమ్మాయి పెళ్లి లాయర్ ప్రసాదరావు వారి కొడుకుతో నిశ్చయమైంది. కానీ మీ అబ్బాయి కృష్ణమోహన్ మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అమ్మనొచ్చి అడిగాడు. మీ ఓటమిని చేయంగా పెట్టుకున్న మా అమ్మ అందుకు అంగీకరించింది. మేము నిర్ణయించిన సంబంధాన్ని వద్దని మీ వాడికే ఇచ్చి పెళ్లి చేయాలంటోంది. ఒకసారి చెడిపోయిన పెళ్లి మళ్లీ గొడవల్లో పట్టడం మాకు ఇష్టం లేదు. మేము అనుకున్న సంబంధానికే మా అమ్మాయి పెళ్లి జరిపించాలనుకున్నాం. దానికి మా అమ్మ మీ అబ్బాయి అడ్డు రాకుండా మీరే సహాయపడాలి. మీకేం భయం లేదు, మీరు నిర్ణయించిన పెళ్లి జరుగుతుంది. దాన్ని ఆపడానికి ఎవరొడ్డొచ్చినా వాడి అంతం చూస్తాను. బలరాముడు, ఆ బసవ పున్నమ్మ ముందు నేను ఓడిపోవడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరిపించి పరశురామయ్య అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను. పేరు గొప్ప, ఊరు దిబ్బ, పేరు మాత్రం పర్వతనేని పరశురామయ్య. ఎంత పంతాలు పట్టింపులకు పోతే మాత్రం సొంత కొడుకు పెళ్లి చెడగొడతానంటాడా? దాని మనవరాలి పెళ్లికి ఈ ముసలాడు గుర్కాలాగా కాపలా కాస్తానంటాడా? అనవసరంగా వాక్కు, నా కోపం వస్తుంది. ఇలాంటి సమయంలో కోపడకండి సార్. కోపం రావడం టైమింగ్స్ ఉంటాయా? ఇదిగో అసలు టెన్షన్ లో ఉన్నాను, నన్ను తెచ్చుకుంటామండి నిన్ను. ఇదేంట్రా కృష్ణమోహన్, కదటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, సొంత కొడుకులకి పెళ్లి చేయడు, ఆ అడుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలకి పెళ్లి చేస్తాడా? మీ నాన్నకి మతే ఉందా? నా ముద్దుల సతీమణి, కాసేపు ఊరుకుంటావా? నేను ఊరుకోనండి, నాకు చాలా బాధగా ఉంది. అసలే నేనేం చేయాలో తిరిగి వస్తుంటే మధ్యలో నీ గోలేమిటి? మీరిటండి. చూడు బాబు, ఈయన మాటలు వింటూ నువ్వు ఇక్కడే కూర్చుంటే నీకు ఈ జన్మకు పెళ్లి అవ్వదు. మనం వెంటనే వెళ్ళి మీ నాన్నే కాదు ఎవరు అడ్డొచ్చినా సరే మనం ఈ పెళ్లి ఆపాలి. ఈ టైంలో ఎవరొచ్చింది? కొంప తీసి మీ నాన్న కాదు కదా? నేను కయ్యానికి రాలేదు బాబు, బియ్యానికి వచ్చాను. జానకితో నీ పెళ్లి చెడగొట్టడానికి నా బిడ్డలు మీ నాన్న ఏకమైనారు. ఈ వయసులో పంతాలు పగలు ముఖ్యం కాదు. నాకు కావలసిందల్లా నా మనవరాలు ప్రేమించిన వ్యక్తితో దాని వివాహం జరిపించడమే. దాని సుఖం కోరే నేను ఇక్కడికి వచ్చాను. జానకి మెడలో తాళి కట్టేందుకు నువ్వు వస్తావనే నమ్మకంతోనే దాన్ని పెళ్లి పందిట్లోకి పంపిస్తున్నాను. నిన్ను నమ్ముకున్న దాన్ని మోసం చేయకు బాబు. వెళ్ళొస్తాను. కృష్ణమోహన్, మా అమ్మ చెప్పింది నమ్ముతున్నావా? జానకి నుంచి పెళ్లి చేస్తుంది అనుకుంటున్నావా? నిన్ను, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని మొక్కలు చేయడానికే మా అమ్మ కంకణం కట్టుకుంది. అంతేగాని జానకి నీకు ఇచ్చి పెళ్లి చేయదు. మా అమ్మ ప్లాన్ ప్రకారం ఈ పెళ్లి నిశ్చయించారు. అది నీకు తెలుసా? జానకి మెడలో తాళి కట్టమని అడిగిన మా అమ్మే నిన్ను పెళ్లికి రాకుండా ఆపడానికి మీ నాన్న సహాయం కోరింది. వీడి మాటలు నమ్మకు. పెళ్లి ఆపడానికి వీడు కొత్త ప్లాన్ వేసుకొచ్చాడు. ఈ పెళ్లికి రావాలో లేదో మాకు బాగా తెలుసు. నువ్వు బయటికి వెళ్ళు. కృష్ణమోహన్, మర్యాదగా బయటికి పో. బయటికి పోరా కుక్క. చంపేస్తారా? కృష్ణమోహన్, నీ మీద ప్రేమతోనో పగతోనో నేను ఇక్కడికి రాలేదు. నీకు మనసిచ్చిన మా జానకి కంటికి నిద్ర లేకుండా ఏడుస్తుంటే చూడలేక ఇక్కడికి వచ్చాను. మీ తండ్రి కొడుకులు నరుకు చస్తారేమోనని నేను ఇక్కడికి వచ్చాను. అలా జరిగితే బ్రతికినని మా జానకి చెప్పింది. చేస్తావు పక్క తప్పుకో. ఆపారెందుకు? చంపేచ్చుగా. మీ పంతం నెగ్గేది. ఎవరిని ఓడించడానికి నాన్నగారు మీరు ఆ పెళ్లి కాపలా వెళ్తున్నారు? నన్ను ఓడించడానికిగా. నేను ఆ పెళ్లి చేసుకోను, అటు పక్క కూడా వెళ్ళను. దయచేసి మీరు అక్కడికి వెళ్ళొద్దు. తప్పుకుంటావా లేదా? నేను తప్పుకోను. అన్నయ్య, నా మాట నమ్మండి. నాన్నని వాళ్ళు మోసం చేస్తున్నారు. దానికి మీరు చిన్నయ్య సపోర్ట్ చేయొద్దు. వాడి మాట్లాడరా వినేది? అడ్డొస్తే ఎక్కించరా బండి. నేను చెప్పేది మీరు వినండి. మీరు అక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళారంటే తప్పకుండా అవమానింపబడతారు. మా నాన్న గౌరవం నాకు ముఖ్యం.
మన కుటుంబంలో ఎవరు ప్రాణాలతో మిగిలిండకూడదని ఆ బసవపున్నమ్మ ఆడుతున్న నాటకం ఇదంతా. రై, మాకు మా నాన్నగారి గౌరవమే ముఖ్యం. మేము అక్కడికి వెళ్తాం, ఆ పెళ్లి జరిపిస్తాం. అడ్డం వస్తే నిన్ను నరికనే సరే ఆ పెళ్లి జరిపించి నాన్నగారి గౌరవం కాపాడుతాం. ఇది పర్వతనేని పరశురామయ్య పెద్ద కొడుకు బలరాముడి మాట, గుర్తుంచుకో. అదే పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ మాట గుర్తుంచుకో. నేను అక్కడికి వస్తాను, మీరు జరుపుతున్న ఆ పెళ్లి ఆపుతాను. నా గెలుపు కోసం కాదు, మా నాన్న గెలుపు కోసం. చూద్దాం చూద్దాం, అయితే చూద్దాం రా, పదరా. నా మాట విను. రేపు పెళ్లి పెట్టె మీద కూర్చుంటే నీ మెళ్ళలో తాళి కట్టేది కృష్ణమోహనే కాని లాయర్ కొడుకు కాదు. నేను అక్కడికి రాను బాబాయ్. మా అమ్మ పెళ్లి రోజుల నా పెళ్లి పందిట్లో కూడా హత్యలు జరగటం నాకు ఇష్టం లేదు. గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను. రెండు కుటుంబాల మధ్య కక్షలు ఊరి పొలిమేరలు దాటిపోవాలంటే నువ్వు అక్కడికి రావాలి. నాయనమ్మ పరశురామయ్యల సమక్షంలో కృష్ణమోహన్ నీ మెళ్ళలో తాళి కట్టాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రామా జానకి, మా అమ్మాయి జానకి. ఓహో, మా ఆవిడ మా తమ్ముడు భార్య. నమస్కారం. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, పదండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. ఎవరిని లోపల రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. రై, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఆగు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వే ఈ పెళ్లికి రానక్కర్లేదు. నన్ను ఇక్కడికి రావద్దని చెప్పడానికి నువ్వెవడరా? ఇది నా మనవరాలి పెళ్లి, నా చేతుల మీదనే జరగాలి. నీ పెత్తనం ఇంట్లోని. ఈ పెళ్లి జరగాల్సింది పరశురామయ్య గారి చేతుల మీదుగా. ఆయన విరోధులు ఎవరైనా లోపలికి అనుమతించు. పరశురామయ్య గారు, మా అమ్మ కంటే సహాయంగా నిలిచిన మీరే మాకు ముఖ్యం. మీ విరోధులు ఎవరైనా మాకు విరోధులే కదన్నయ్య? అవునవును. అన్నయ్యలు చెప్పింది విన్నావుగా. నువ్వు లోపలికి రావాలంటే పరశురామయ్య గారి అనుమతి కావాలి. ఆయన ఎటువంటి అవాంతరం వచ్చినా దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తానని మాకు మాటిచ్చారు. వయసు అయిపోయినా ఎందుకు ఈ పంతాలు పట్టింపులు? జరిగిందంతా మర్చిపోయి ఇన్నాళ్ళు నేను చేసినవన్నీ తప్పులేనని క్షమాపణడు. క్షమాపణ చెప్పందే లోపలికి రానివ్వం. ముహూర్తానికి టైం అవుతోంది. క్షమాపణ చెప్తావా, తిరిగి వెళ్తావా? ఆగు. బలరాముడు ఎప్పుడూ తలదించని బసవపున్నమ్మ ఒక్క క్షణమైనా నా ముందు కన్నీరు పెట్టిందంటే ఓడిపోయారని మరో రకంగా ఒప్పుకున్నట్టే. లోపలికి వెళ్ళమను. నేను ఇప్పుడు ఓడించాల్సింది ఈవిడ్ని కాదు, వాణ్ణి. అమ్మని క్షమాపణ అడగమంటా, నువ్వెవరా? నిన్ను చంపేస్తాను. అన్నయ్య వదులు వదులు. మీకు ఒళ్ళు తప్ప బుర్రలేదు. అమ్మని గనక నేను ఆపలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆపేవాళ్ళు. అప్పుడు అమ్మ ఈ పెళ్లి చూడలేదు, వాళ్ళు కొట్టుకునేది చూడలేదు. మన ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు ఓడిపోయింది అమ్మ కాదు, పరశురామయ్య. మనం పక్కొచ్చి మాట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళకి అనుమానం కలుగుతుంది. అదండి. అరే కృష్ణమోహన్, పాత్రలు దించు. రే ప్రసాద్, పాత్రలు దించు, పాత్రలు దించు. ఏంటి పాత్రలు దించు. నమస్తే. నమస్తే. పదండి. ఆగండి, ఆగండి అక్కడ. దొరికిపోయా. బలరాముడు చూడు,
నేను చూస్తాను. వాళ్ళు ఎప్పుడు ఏ వేషంలో వచ్చినా నేను గుర్తుపట్టగలను. నో ప్రాబ్లం. ఎవరు లేరు. వీళ్ళు కాదు. సారీ, కొంచెం లేట్ అయింది. వీళ్ళు సామర్లకోట వంట వాళ్ళు. నేను వీరభద్రాన్ని, కంగారు పడకండి. కృష్ణమోహన్, రామకృష్ణ తొందరగా వచ్చి ఉండొచ్చు కదయ్యా. లక్కీగా సేవ్ అయ్యాం కాబట్టి సరిపోయింది. ముందు పెళ్లి కొడుకుని తీసుకురా, వాడిని చూపు చూడాలి. ముందు సామాన్ కింద పెట్టండి. చేయకూడదండి, బట్టలు మార్చుకుందాం. ఇదెక్కడికే? ఇదెందుకురా? అవసరానికి పనికొస్తుందని. ఏం జరగలేదు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తావు? వచ్చిందా నీ సంగతి చెప్తా రా. ఎంబీబీఎస్ చదువుతున్నావంటగా బాబు. డాక్టర్, కొంచెం ఇలా వస్తారా? ఏమైంది? కొంప తీసి వాడు వచ్చాడా ఏంటి? ఇంతవరకు రాలేదు, కానీ వచ్చినా రావచ్చు. భయపడకండి, ధైర్యంగా ఉండడానికి ఒక్క పెగ్గేయండి. ఇప్పుడా? ఇది మాకు అలవాటే. మా అన్నయ్యని పంపిస్తాను. ఆయన అడిగితే వద్దనకండి, మీ విలువ తగ్గిపోతుంది. వస్తాను. హలో, బాగున్నారా? ఏమిట్రా? ఒక ముఖ్యమైన విషయం. పెళ్లికొడికి కడుపులో తిప్పుతుందట, చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అతను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలంట. చిచి, ఇప్పుడేమిట్రా? ఇప్పుడు కాకపోతే పేట్ల మీద కూర్చున్నాక అసహ్యం అయిపోతుంది. ఆ గదిలో చాలా మంది ఆడాళ్ళు ఉన్నారు. అందరినీ బయటకు పంపించి తర్వాత టాయిలెట్ తీసుకెళ్ళండి. అతను మరీ మొహమాటస్తుడు, వద్దన్న దగ్గరుండి తీసుకెళ్ళండి. రండి వెళదాం. వద్దులేండి. పర్వాలేదు రండి, ఇదంతా మామూలే. మీరు రండి, చెప్తాను. వద్దండి. బాలేవారే, దీనికి పోయి సిగ్గుపడతారేంటి? ఇంకాసేపు ఉంటే టెన్షన్ ఎక్కువైపోతుంది. రండి. ఇదిగో, మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. వెళ్ళండి. త్వరగా కానివ్వండి, లోపల నీళ్ళు అన్నీ ఉన్నాయి. మీరు రారా? దేనికి? కంపెనీకి. దీనికి కంపెనీయా? మీరు వెళ్ళండి. ఏమైంది? ఏమైందక్క? ఇక్కడ కాదు, అలా వెళ్ళి నవ్వుకోండి. వాడిని లెటర్ పంపించి ఒకటి కాపలాకి వస్తున్నావా? ఇంకా టైం ఉంది కదండి, తృప్తిగా పోయిరానివ్వండి. టైం లేదయ్యా, పోతాను. టైం అయిపోయింది. వీడి గురించి పందిట్లో నలుగురు చెవులు కోరుకుంటున్నారు. నేను తీసుకుంటాను కదా, పదవయ్యా. ఏమిటి ఎంతసేపా? అవుతాను, మోతాను. టైం అయిపోయింది, త్వరగా రా. వీడు ఇంకా రాడేంటి? ఎవరిని వస్తున్నారు చూడు. ఎవరు లేరు. లాయర్ గారికి చిన్న పని పెడదాం, వెనక ముహూర్తం టైం అయింది, పెళ్లి కొడుకు ఎక్కడరా? కంగారు పడకన్నయ్యా, అర్జెంట్ అని టాయిలెట్కి వెళ్ళాడు. టాయిలెట్?
కడుపులో అజీర్తి చేసి విరోచనాలు పట్టుకున్నాయి. ఈ కచ్చి పట్టణం తప్తకాంచన సంకాసం కర్పూరేణ సమన్వితం నీరాజనం ప్రదాస్యామి దేవతుభ్యం నమోస్తుతే సుమగస్తే కదంతశ్చ కపిలో గతకర్ణకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో వినాయకః సుముహూర్తే సావధానం సులగ్నే సావధానం లక్ష్మీనారాయణజ్జాలా సావధానం గౌరీశ్రేరజితశ్చ కద్రవినతే భూతిః సువర్ణా శుభా సావిత్రే చ సరస్వతే చ సురభిశ్చ వాడు తప్పకుండా వస్తాడు. ఇక్కడ తాళి కట్టేటప్పుడు అక్కడ వాడు తల నరుకోవడం జరుగుతుంది. టైం అయిపోయింది. భజంత్రీలు వాయించండియా. తీసుకోండి తీసుకోండి. అన్నయ్య మనకెందుకు, వాళ్ళు నరుకుతారు సార్. అది చూడండి. మీరెక్కడికి వస్తున్నారు? తాళి కట్టడానికి మీ కొడుకు వచ్చాడు, చూడలేదా? పట్టుకొని రావండి. బలరాముడు ఆగండి. ఎవరిని ఎవరు నరుక్కొని అవసరం లేదు. నేను తాళి కట్టడం లేదు. ఇప్పటికే నా అర్థమైందా నాన్న? ఈ కుట్ర మీకు తెలియడం కోసమే ఈ నాటకం ఆడాను. తన కొడుకుల్ని మీ దగ్గరికి సహాయానికి పంపి జానకి మెళ్ళలో నన్ను తాళి కట్టమని మనం కొట్టుకు చావాలని ప్లాన్ వేసింది బసవ పున్నమ్మ. నేను చేసినంత అవివేకంతోనో అహంకారంతోనో మీరు భావిస్తే నన్ను క్షమించండి. మీకు ఇష్టం లేని ఈ పెళ్లి నేను చేసుకోను. అలా అని జానకిని వదిలి నేను బతకలేను. జానకి, నన్ను క్షమించు. ఇంతకుముందు నీ పెళ్లి చెడగొట్టింది మా నాన్న అయితే ఇప్పుడు నేనయ్యాను. మా నాన్న మనసు నొప్పించి ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగని నువ్వు లేంటి నేను బతకలేను. ఆగరా, జానికి మెళ్ళలో తాళి కట్టరా. లేదు, నాన్నగారు చెప్తే కానీ నేను కట్టను. ఆయన మనసు తెలిసిన పరశురామే కొడుకుగా చెప్తున్నాను. కట్రా తాళి. కట్రా, నేను చెప్తున్నాను, కట్టు. తప్పుకోండి, వాయించండి భజంత్రీలు. ఆపండి. ఆపారంటే ప్రాణాలు తోడేస్తాను. నా సంగతి మీకు తెలీదు. మోగించండి భజంత్రీలు. పట్టుబాబుతాడు. రామకృష్ణ గారు ఇస్త్రీది. కృష్ణమోహన్ తీసుకో తాళి. ఇంకా మీ పగ మిగిలిందా? పగని మర్చిపోయి
చనిపోయిన మీ భర్త స్థానంలో నిలబడి ఈ పెళ్లి జరిపించడానికి వచ్చిన ఆ మహానుభావుని అర్థం చేసుకోవడానికి పెద్ద మనసు కావాలి. నాన్నగారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పని మీరు మమ్మల్ని వెలివేస్తే బ్రతికున్నంత కాలం మీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాం. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. రాలేదురా నాన్నగారు, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. తాతగారు దండం పెట్టవే. ఒకనాడు ఇలాగే పెళ్లి పందిట్లో కత్తులు దూసుకుని బద్ధశత్రులు అయినా మళ్ళీ ఈ పెళ్లి పందిట్లో నేను రక్తపాతం చూడదలుచుకోలేదు. నువ్వు నా మనవరాలి మెడలో తాళి కట్టి మళ్ళీ ఈ రెండు కుటుంబాల్ని ఒకటి చేశావు. నేను జరిగిందంతా మర్చిపోతున్నాను. ఈ క్షణం నుంచి మనం బంధుమిత్రుల్లా కలిసి మెలిసి ఆనందంగా ఉందాం. అందరూ రండి. తీసుకెళ్ళండి. బాబాయ్, నేను చెప్తున్నా వినకుండా ఎందుకు అతనితో గొడవ పెట్టుకున్నావు? అతనికి నాకు ఏ సంబంధం లేదు. కొంచెం అన్నా ఆలోచించాలి. నన్ను అవమానించిన వాడిని నేను ఎందుకు ప్రేమిస్తాను? నీకంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా? మన్నే చూసింది నిన్నే చెప్పు. నేను చూసిందేవిడు చెప్పు. అది నాన్నమ్మ చెప్పిందని చేశా. పరశురామయ్యకి ఆయన కొడుకులకి గొడవలు పెట్టి పగ తీర్చుకోవచ్చని. పగ తీర్చుకోవడానిక? అయ్యో, మా అమ్మకి పిచ్చి పట్టింది. ఆవిడ పిచ్చి మాటని ఎంత పని చేశావు? పరశురామయ్య అంటే ఎవరు అనుకున్నావు? అతనికి ఈ విషయం తెలిస్తే నిన్ను గాని వాణ్ణి గాని బ్రతకనివ్వడు. ఇద్దరు నేను నరికి పారేస్తాడు. నిన్ను పాచిగ్గా వాడి తన పగ తీర్చుకోవాలనుకుంటుంది మీ నాయనమ్మ. కానీ నీకోటి తెలుసా? పగ తీర్చుకోవాలనుకుంటున్న నువ్వు పరశురామయ్య ఇంట్లో పుట్టాల్సిందానివి. పరశురామయ్య పెద్ద కొడుకు బలరామయ్యకి మీ అమ్మకి పీటల మీద పెళ్లి జరగబోతుండగా మీ నాయనమ్మ ఏం చేసిందో తెలుసా? తాళిగట్టే సమయంలో మీ అమ్మను బలవంతంగా ఎత్తుకొచ్చి మీ నాన్న చేత తాళి కట్టించింది. అంతకంటే అన్యాయం గాని ఘోరం గాని ఇంకేమీ ఉండదు. ఆనాడు మీ అమ్మ కోసం జరిగిన పెళ్లి గొడవలో పరశురామయ్య తన భార్యను పోగొట్టుకుంటే మేము మా నాన్నను పోగొట్టుకున్నాం. పెళ్లి మండపంలో పరశురామయ్య భార్య కొన ఊపిరితో కొట్టుకులాడుతుంటే ఆవేశంలో పరశురామయ్య మా నాన్నను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. చెప్పమ్మా, ఆనాడు జరిగిన మానవ హోమం మళ్ళీ జరగాల? నీ కోసం మేము మళ్ళీ నరుకు చావాలా? చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పమ్మా. వద్దు బాబాయ్, వద్దు. ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ విషయాన్ని ఇంకెవరికి తెలియనివ్వకు. మన ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మన ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? నిన్ను కొడతారు, లేదా నీ చదువు మానిపిస్తారు. కానీ వాళ్ళింట్లో తెలిస్తే వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేస్తారు. కృష్ణమోహన్, మీ అన్నయ్యలు వస్తున్నారా? నువ్వు గొడవపడి సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యో, అమ్మో,
ఇప్పుడు ఎలా రా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పావా? చెప్పలేదు, చెప్పేసి వస్తా. ఆగరా, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. కొట్టినవాడు కనపడపోతే కనపడ్డామని కొడతారు మీ అన్నయ్యలు. బాబోయ్ అబ్బా. ఏడువిడు వెళ్ళిపోడా? ఒరేయ్ నువ్వు ఇక్కడ ఉన్నావరా? నన్ను లాక్కురా. నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. నేను వెళ్ళండి రా. అబ్బా నన్ను వదులు. కృష్ణమోహన్ రేయ్ ఎవరు నా తమ్ముడి మీద చెయ్యేసింది చెప్పరా? నేను ఇక్కడ వాద్యనా? రేయ్ ఎవరు నా తమ్ముడిని కొట్టింది? రేయ్ ధైర్యం ఉంటే బయటికి రారా. నూతులో కప్పలాగా దాక్కుంటారేంట్రా? తమ్ముడు రండి బయటికి. రండిరా. రేయ్ పరశురామయ్య కొడుకులంటే ఏంటో చూపిస్తాం. రండిరా. రండిరా చేయి చూసుకుందాం. ఒక చెయ్యి కదా, 2 చేతులతో చూసుకుందాం. రండి. రేయ్ దిగి రండిరా. రండి. అడుగు పారిపోతున్నాడు. అబ్బో తప్పించుకున్నాడు. దొరికితే నరికి పోగులు పెట్టామండి. పారిపోతున్నాడు. అమ్మో నేను కాదంటే కాదు సార్. నన్ను కొట్టకండి సార్ ప్లీజ్. డోర్ తెరిస్తే నువ్వు కాకపోతే ఎందుకు పారిపోతున్నావు? మా తమ్ముడిని అన్నయ్య వీడు కాదు నన్ను కొట్టింది. వీడు కాకపోతే ఇంకెవడరా నిన్ను కొట్టింది? చెప్పరా. మమ్మల్ని చూసి ఎందుకు మీరు పరిగెత్తాడు? మీకు భయపడి. నన్ను ఎవరు కొట్టలేదు, నేనే కొట్టాను. ఎవరిని చెప్పరా? ఎవరిని నువ్వు కొట్టింది? చెప్తే మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. చెప్తావా లేదా? అడుసుమిల్లి బసవపూర్ణమ్మ చిన్న కొడుకు వీరభద్రాన్ని. అన్నయ్య అన్నయ్య నేను చెప్పేదానండి. అతను నన్ను కొట్ల, నేనే అతను కొట్టాను. తప్పుకోరా చిన్నయ్య. అలాగైతే ముందు నన్ను చంపేశాడండి. స్వయంగా కొట్టలేక కృష్ణమోహన్ తన అన్నయ్యలు తెచ్చుకున్నాడని ఎవడన్నా అంటే ఆ మాట భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజం చెప్తున్నాను, వాడని తాకను కూడా తాకలా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. ఇంకోసారి నీ జోలికొస్తే ముందు వెనక చూడకుండా నరికి పారే. రేయ్ ఇలా రారా. నువ్వు కాదు వాడు ఇలా రా. ఏంట్రా నువ్వు చదివేది? ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ అండి. నేను అడిగింది అది కాదు, ఎందుకురా నువ్వు చదివేది అని. కరెక్ట్. వస్తాను బాబాయ్. ఈవేళ నా తమ్ముడింటి మీద చెయ్యేశావని తెలిసింది. అయినా నిన్ను ఇప్పుడు విడిచిపెడుతున్నాను. మళ్ళీ వాడి జోలికి వెళ్ళావని తెలిసిందో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. ఏదో మాట్లాడాలనో మాట్లాడవే. మీ బాబాయిని కొట్టానని బాధగా ఉందా? ఇక ముందు మీ బాబాయే కాదు, మీ బాబాయిని పుట్టించిన దేవుడు వచ్చినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను. మీరు అనుకుంటున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. నా స్నేహం, ప్రేమ అన్ని నాటకాలే. మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. మా నాన్నమ్మ మాటలు విని ఈ నాటకం ఆడాను. కానీ ఇప్పుడు జరిగిన గొడవలు చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. పగ సాధించాలనే కోరికను
ఈ నిమిషంతో మర్చిపోతున్నాను. మన మధ్య జరిగిందంతా మీరు మర్చిపోవాలి. వస్తాను. ఆగవే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా? ప్రేమించే మొహం చూడు. ఓసారి ఇంటికి వెళ్ళి అద్దలో చూసుకో. ఇదంతా మా ప్రసాద్ గడి ప్లాన్. నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నీ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలన్నదే మా ఐడియా. అందుకే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. ఏమన్నా నిన్ను నేను మర్చిపోవాలా? మర్చిపోవడం కాదే, అసహించుకుంటున్నాను. ఒక్కసారి కాదు, 1000 సార్లు. గుడ్ బై. ఏంటా దిగవర పిచ్చి పట్టిందా? నన్ను ఎదుగుతున్నావు రాస్కెల్. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిటా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదని చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. అయితే లవ్ లో పట్టావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి జడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమోహన్, భయపడి ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పని చేయి, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఐడియా. ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా. అదేమిటంటే ఇలా టింగ్ టింగ్. అయ్యో, ఈ అర్ధరాత్రిలో, అది ఆడవాళ్ళ హాస్టల్లో. గట్టిగా మాట్లాడకు. జానకి, నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేశాను. నిన్ను నేను మర్చిపోవాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ నా చేత కాలేదు. ఇక ముందు అవుతుందని నమ్మకం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జానకి, రియల్లీ ఐ లవ్ యూ. జానకి, నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. ఆ మాట నీ నోటమంటే వినాలి. కృష్ణమోహన్, ఇప్పుడు కాదు, రేపు పొద్దున వస్తాను, అప్పుడు చెప్పు. గుడ్ నైట్. నీకు పెళ్ళయిందా? చెప్పా. ఎక్స్క్యూజ్ మీ మేడం, జానకిని ఒకసారి చూడాలి. జానకా? జానకి వెళ్ళిపోయిందే. ఈ రోజు ఉదయం వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఏమిటి విషయం? ఏం లేదు, వస్తాం. జానకి పొద్దున్నే కారు తెప్పించుకుని వెళ్ళిపోయింది. తనని కలిసే ప్రయత్నం చేయొద్దని కూడా నీతో చెప్పమంది. రే కృష్ణమోహన్, मैं शायर तो नहीं, मैं शायर तो नहीं, मगर हंसी जब से देखा मैंने
నువ్వు ఇక్కడే ఉంటా, నేను వెళ్ళొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకు? నీకు తోడుగా. నాకు తోడక్కర్లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. మెల్లిగా మాట్లాడరా. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. సరే, తాళం పాలు కొడతామా? వద్దు, ఎక్కి దొరుకుతాం. జాగ్రత్త, శబ్దం చేయదు. छोटे बाबू, रामदेव दादा बाहर गए हुए हैं। कहिए क्या हुआ ना छोटे बाबू? अरे तुम जादू ही आंटी कहाँ रहती है? आंटी? कौन सी आंटी छोटे बाबू? ఏమైనా ప్రాబ్లం వస్తే విసిరే. ఎందుకు? మీ ఇంటికి కబురు చేయడానికి. అబ్బో, मैं तो बाद में आया था छोटे बाबू. शायद रामदेव दादा जानते होंगे. बुलाओ उन्हें. नहीं, रहने दो. मैं खुद पता लगा लूंगा. जी बहुत अच्छा. ఏంటి? ఏం లేదు, భయం వేసింది. భయం. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. ముందు నన్ను ప్రేమించానని చెప్పు. అయ్యో వెళ్ళండి, ఎవరు చూడకముందే త్వరగా వెళ్ళిపోండి. నన్ను ప్రేమించానని చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళను. मगर जी वो आंटी आंटी यही रहती है. आंटी मेरी या तुम्हारी? जी मेरी आंटी मिसेस बिगेंडा. हाँ यही रहती है. बोलो. जी वो मैं जरा. क्या जरा जरा जल्दी बोलो पापा, मेरा तेल जल रहा है. कौन है ना? क्या पता. నేను అవుట్ హౌస్ లో ఉంటాను. ఎంత రాత్రైనా సరే నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి, అక్కడి నుంచి వెళ్ళను. पहले बताओ मेरे बड़े पे मुझे मिले देना किसी ने. అట్టెక్కడికి వెళ్తున్నావు? మనం వెళ్ళాల్సింది ఇటు. అవుట్ హౌస్ కి. ఎందుకు? దానికి ఒక చిన్న ప్లాన్ ఉంది. దొరికిపోతావురా? దొరికిపోతాను. వినట్లేదే. बड़ी बड़ी बातें सीखा है. అవుట్ హౌస్ తలుపు తీసిందే. ఒరే రంగా, ఏటమ్మ గారు? అవుట్ హౌస్ కి తాళమే. అలాగేనండి. हम तुम एक कमरे में बंद हो. ఒరే రంగా, అసలే రోజులు బాగలేవు, కుక్కన వదలరా. అలాగేనండి. ఏంటి కుక్క అక్కడ అరుస్తుంది? కుక్క ఎందుకు అరుస్తుంది చూడండి రా. చూడు, వెళ్ళి చూడండి. నువ్వు అటెళ్ళు చూడు. బాబోయ్, నేను దొంగలు కాదు, నన్ను కొట్టగండి. మా దొడ్లో కోళ్ళం పట్టుకెళ్ళిన దొంగ వేసవు నువ్వే కదరా? అబ్బే, నేను దొంగలు కాదండి. మీ అమ్మాయి జానే క్లాస్ పెట్టి పుస్తకం కావాలని అడుగుతారు వచ్చాను. పుస్తకం కావాలంటే అర్ధరాత్రి గోడకొస్తావరా? రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుంటదని. వీడి మిడిగుడ్లు చూస్తేనే తెలుస్తుంది దొంగని. మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి అందరికీ ఇవే కళ్ళు, పుట్టుకతో వచ్చాయండి. అయితే మీ కుటుంబమే దొంగల కుటుంబం అన్నమాట. పిలవండి రా పోలీసుల్ని. పోలీసుల్ని పిలిపించే ముందు ఒక్కసారి జానకిని పిలిపించి అడగండి సార్. జానకి, జానకి, నోరు మూయరా. జానకి, ఇప్పుడే వస్తాను.
ఏంటి నాన్నగారు? ఇతను నీకు తెలుసా? నేను ప్రసాద్ని. నా క్లాస్మేట్ ప్రసాద్. రక్షించావు జానకి. ఏం జరిగింది? ఏమీ లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. వస్తాను ప్రసాద్. సరే జానకి. తమరు దయచేయండి. సరే సార్. ఎక్కడ్రా వాడు? ఎవరు? నీతో వచ్చాడే వాడు. నాతో ఎవరు రాలేదే. నీతో వచ్చిన కృష్ణమోహన్ ఎక్కడ్రా? ఎవరైనా చూసే లోపల ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి ప్లీజ్. నువ్వు ఆ మాట చెప్పేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పు. వాడెక్కడున్నాడు చెప్పు. చెప్తా. చెప్తావా? చెప్పా. ప్లీజ్. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, నేను ఇక్కడే ఉంటా. అయ్యో చెప్తా. అవుట్ హౌస్ లో ఉన్నాడు. నాకు నువ్వంటే ఒట్టి ప్రేమే కాదు, ప్రాణం కూడా. సరేనా? థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. వెళ్ళి లోపలికి. ప్రేమించేది నువ్వు, తన్నులు తినే నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టు చెట్టకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెం